నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు, నిందితుల నివాసాలు కార్యాలయాల్లో సోదాలు. రాష్ట్రంలో మావోయిజానికి చోటు లేదన్న డీజీపీ, 7 నెలల్లోగా నక్సల్స్ అందరూ జనంలోకి రావాలని పిలుపు. తెలంగాణలో రోడ్డు ప్రమాదంలో 2 ఏపీ డీఎస్పీలు మృతి, ఏఎస్పీ హెడ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చికిత్స. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం, కార్యక్రమానికి హాజరైన టీడీపీ నేతలు, ప్రముఖులు. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ, మార్నింగ్ కన్సల్ట్ సంస్థ గ్లోబల్ లీడర్ సర్వేలో అగ్రస్థానం. శత్రుమూకల ఆట కట్టించేందుకు రుద్ర, భైరవ్ పేరుతో విభాగాలు, భవిష్యత్తు అవసరాల రీత్యా ఏర్పాటు చేశామన్న సైన్యాధిపతి. మద్యం కేసు నిందితుల నివాసాలు కార్యాలయాల్లో సిట్ సోదాలు జరుపుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు హైదరాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సాహిన్, ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి నిందితుల నివాసాల్లో సోదాలు తనిఖీలు చేసేందుకు విజయవాడ నుంచి ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ అధికారులు ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. అప్పటి నిందితులు ఎవరైతే ఉన్నారో రాజకేశరెడ్డి నివాసాలు కార్యాలయాలు, అలాగే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందా బాలాజప్ప ఆ కార్యాలయాల్లో కూడా సిట్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. విజయవాడ నుంచి 3 బృందాలుగా వచ్చిన అధికారులు దాదాపు 15 మంది ఈ హైదరాబాద్లోని వారి నివాసాలు కార్యాలయాల్లో ఆ సోదాలు జరుపుతూ ఉన్నారు. అయితే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి మన భారతదేశంలోనే అత్యంత అవినీతికి పాల్పడినట్లు ఇప్పటికే విపక్షాలు, అలాగే అప్పటి విపక్షాలు, ఇప్పుడు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము ఆరోపణలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి రాజు కసిరెడ్డికి చెందిన ఆఫీసు రిసోర్స్ 1, అలాగే గోవిందప్ప కార్యాలయం ఉండే భారతీ సిమెంట్స్తో పాటు నానక్రామ్గూడలోని చాణుక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్లలో సోదాలు ఇప్పటికే నిర్వహిస్తున్నారు. దాదాపు 3 బృందాలుగా ఇక్కడ చేరుకున్న హైదరాబాదు ఆ దర్యాప్తు చేస్తున్నాయి. వారి కార్యాలయాల్లో సోదాలతో పాటు ఎవరెవరు ఎక్కడెక్కడ సమావేశమయ్యారు, ఎన్నిసార్లు భేటీ అయ్యారు అనే అంశాలపై సాంకేతిక ఆధారాలతో సిట్టు అధికారులు ఇక్కడ చేరుకుని దాదాపు 2 గంటలకు పైగా సిట్ అధికారులు ఈ భారతీ సిమెంట్స్ కార్యాలయాల్లోని ఈ గోవిందప్ప దీనికి డైరెక్టర్గా ఉండేవారు. దీనికి సంబంధించి ఇక్కడే అప్పటి మద్యం కుంభకోణంకు సంబంధించి ఈ పాలసీలు రూపొందించడం, ఆ అమౌంట్ను ఈ డిస్టరీలకు బదిలీ చేయడం, అలాగే ఎవరు అమౌంట్ ఇస్తే ఆ కంపెనీలనే ఏపీలో పెట్టేటట్లు చర్యలు తీసుకోవడం, అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారికి వీళ్ళు చెప్పడం, వాళ్ళు ఆమోదం తెలపడం చేయడంతో ఈ మద్యంకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సిట్టు ప్రాథమికంగా విచారణ చేసింది. అయితే మనం ఈ నాటి ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితులైన వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి దీనికి సంబంధించి అవకతవకలు ఎలా చేయాలి ఏంటి అని జగన్కి చెప్పేవారని అప్పటి సీఎంఓగా పనిచేసినటువంటి కె ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డి పి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ అమౌంట్ను గత ఎన్నికల్లో పంచేందుకు ఇతనే సూత్రధారిగా ఉన్నారని ప్రధాన ఆరోపణ ఉంది. అలాగే జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే ఈ భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ నాటి ప్రభుత్వ పెద్దల తరపున ముడుపులు వసూలు చేయించి ఈ నెట్వర్క్ నిర్వహించి ఎప్పటికప్పుడు ఆ సొత్తును జగన్కు చేర్చిన ప్రధాన నిందితుల్లో ఈయన ఒకరు. అలాగే రాజ్ కసిరెడ్డి, ఆయన అనుచరగణం దాదాపు 12 మందిని ఇప్పటికే సిట్టు దర్యాప్తు చేసి అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అయితే 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ముడుపులు కొల్లగొట్టేందుకు దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానాన్ని రూపొందించి ప్రభుత్వ దుకాణాలు తీసుకొచ్చింది. అయితే ఈ మద్యం తయారీకి సంబంధించి కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నింటినీ వైకాపా ముఠా గుత్తాధిపత్యంలో పెట్టుకుంది. బ్రాండ్లు, మూలధర ఆధారంగా ఒక్కో మద్యం కేసు, అలాగే 150 నుంచి 600 చొప్పున ముడుపులుగా నిర్ణయించి అవి కట్టిన కంపెనీలకే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చినట్లు ప్రధాన ఆరోపణ. అందుకు నిరాకరించిన కంపెనీలు బ్రాండ్లను మార్కెట్ నుంచి తరిమివేసినట్లు తెలుస్తూ ఉంది. ఇలా ముడుపుల రూపంలోనే 3,500 కోట్లకు పైగా
కొల్లగొట్టింది. అలాగే ప్రభుత్వ ఖజానాకు 18,860 కోట్లను వీళ్ళు నష్టం చేకూర్చారని కూటమి ప్రభుత్వం శ్వేతపత్రంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చాక వెల్లడించింది. అయితే మనం వినే ఉంటాం, దేశంలోని ఢిల్లీ లిక్కర్ స్కాము, అలాగే ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్, వాటికి మించి మన ఏపీలో గత ప్రభుత్వం లిక్కర్కి సంబంధించి అవకతవకలు పాల్పడినట్లు తీవ్రంగా కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం దృష్టి పెట్టి సిట్ను ఏర్పాటు చేయడంతో సిట్ కూడా ఈ దర్యాప్తును వేగవంతం చేస్తూ వస్తూ ఉంది. దీనిలో భాగంగా సిట్ అధికారులు 3 బృందాలుగా విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకుని దాదాపు 15 మంది అప్పటి మద్యం కుంభకోణంకి సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో బాలాజీ గోవిందప్ప, రాజు కేశిరెడ్డికి సంబంధించి నివాసాలు, వారి అప్పటి కార్యాలయాల్లో ఎప్పుడెప్పుడు సమావేశమయ్యారు, దీనికి సంబంధించి సాంకేతిక ఆధారాలతో విజయవాడ నుంచి చేరుకున్న సిట్ అధికారులు దాదాపు 2 గంటల నుంచి కూడా సోదాలు నిర్వహిస్తూ కార్యాలయాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి భారతీయ సిమెంట్స్ కార్యాలయం దగ్గర మనం హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉన్నాము. అయితే ఇంకా కూడా సిట్టు దాని దర్యాప్తులో వేగవంతం చేసేందుకు, గతంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో నిగ్గు తేల్చేందుకు, అయితే అంతిమ లబ్ధిదారులు ఈ 3,500 కోట్లకు సంబంధించి చేతులు మారిన వ్యవహారంలో ఇప్పటికే బ్లాక్ మైన్ వైట్ని చేసి వాళ్ళు మద్యాన్ని సంబంధించి కుంభకోణంలో డబ్బులు సంపాదించారని సిట్టు ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. అయితే అంతిమ లబ్ధిదారులు ఎవరైనా విషయంలో సిట్టు దూకుడుగా దర్యాప్తును చేస్తూ ఉంది. అయితే మరింత సమాచారం సిట్టు ఇక్కడ చేరుకున్న అధికారులు సోదాలన్నీ కూడా పూర్తయిన తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు సూరిబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ హైదరాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు హైదరాబాద్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డి, అలాగే చాణక్య, అలాగే బాలాజీ గోవిందప్ప, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం నానక్రామ్గూడలో ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డికి సంబంధించిన రిసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ అనేటువంటి ఒక కార్యాలయం దగ్గర ఉన్నాము. ఈ కార్యాలయంలో అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా సిట్ అధికారులు దాదాపు 7 మందికి పైగా బృందంతో కూడినటువంటి సిట్ బృందం అయితే మధ్యాహ్నం నుంచి కూడా సోదాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు బంజారాహిల్స్లోని భారతీయ సిమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా ఈ సోదాలు అయితే కొనసాగిస్తున్నాయి. అక్కడికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో పలు డాక్యుమెంట్లను కూడా సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప ఈ భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ కార్యాలయంలో కూడా సిట్ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి చాణక్యకు సంబంధించినటువంటి టీ గ్రిల్ రెస్టారెంట్ ఏదైతే ఉందో ఇది నానక్రామ్గూడలో ఉంది. దీంట్లో కూడా సిట్ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ మూడు చోట్ల సోదాలకి సంబంధించి అయితే ఇటు ఈ నిందితులంతా కూడా ఈ కార్యాలయాల వేదికగా కూడా ఇటు మద్యం సరఫరా కంపెనీలతో కావచ్చు, అలాగే డిస్టిలరీల యజమానులతో కావచ్చు ఇక్కడ సమావేశాలు నిర్వహించారు. సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి చర్చలు జరిపారు. అలాగే ఈ ముడుపుల సరఫరాకు సంబంధించి వీటన్నిటికి సంబంధించినటువంటి చర్యలు ఈ కేంద్రంగానే జరిగాయని ఇప్పటికే సిట్ అధికారులు పలు సాంకేతిక ఆధారాలు సేకరించారు. సో ఈ సాంకేతిక ఆధారంగా అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ సోదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ కేసుకి సంబంధించి మొత్తం 48 మంది అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే A1గా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డి నుంచి అలాగే మొన్న ఇటీవల అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డి వరకు మొత్తం 12 మందిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తారు పోలీసులు. వీళ్ళంతా కూడా ఏపీలోని వివిధ జైళ్లలో అయితే ప్రస్తుతం అయితే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఈ కేసుకి సంబంధించి ఎవరెవరికి ఎక్కడెక్కడ సమావేశమయ్యారు, ఎన్నిసార్లు భేటీ అయ్యారు అనేటువంటి అంశాలపైనే పూర్తిగా సిట్ అధికారులు అయితే దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. వైపు ఇటు బోగస్ కంపెనీలకు డబ్బులు మళ్లించి అక్కడి నుంచి వాటిని అంతిమ లబ్ధిదారుడికి చేకూర్చారని కూడా ఇప్పటికే సిట్ అధికారులు కూడా గుర్తించారు. గతంలో కూడా చేసినటువంటి సోదాల్లో అనేక కీలక ఆధారాలు సేకరించారు. అయితే ఈ మొత్తం కేసుకి సంబంధించి దాదాపు 3,500 కోట్ల రూపాయల ముడుపులను కొల్లగొట్టారు ఈ మద్యం కుంభకోణం కేసులో అని చెప్పి ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. ఈ 3,500 కోట్ల రూపాయలు అయితే
ముఖ్యంగా ఒక 16 కంపెనీలకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి 16 కంపెనీలకు అయితే 1667 కోట్ల రూపాయలను అయితే మళ్లించి వీటి ద్వారా అయితే ఈ 1667 కోట్లను కొల్లగొట్టారని కూడా ఇప్పటికే సిట్ తేల్చింది. వీటిలో ఈ 16 కంపెనీల్లో రాజ్ కెసిరెడ్డికి సంబంధించినటువంటి బినామీల కంపెనీలు కూడా ఉన్నాయని, భారీగా ఈ డబ్బులు కొల్లగొట్టారని కూడా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. బినామీల కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకు రాజ్ కెసిరెడ్డి తానే ఆర్డర్లు ఇచ్చుకోవడం, ఆ తర్వాత వాటిని అక్కడి నుంచి మిగతా కంపెనీల మాదిరిగానే అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఈ డబ్బులన్నింటి కూడా చేకూర్చారని చెప్పి కూడా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. ఇదే అంశాన్ని ప్రాథమిక అభియోగ పత్రం ఏదైతే ఉందో ఆ ఛార్జ్ షీట్లో కూడా ఇప్పటికే దాఖలు చేసి ఆ ఛార్జ్ షీట్లో కూడా ఈ అంశాలన్నింటినీ కూడా సిట్ అధికారులు అయితే పొందుపరిచారు. అయితే ఈ డబ్బులన్నీ కూడా గత ప్రభుత్వ నేతలు ఈ డబ్బులన్నీ కూడా డొల్ల కంపెనీల్లో పెట్టడం, అలాగే స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టడం, ఆ తర్వాత అనంతరం హవాలా ద్వారా కూడా ఈ డబ్బంతా కూడా అంతిమ లబ్ధిదారుడికి చేర్చారని చెప్పి కూడా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. అలాగే ఈ డబ్బును కూడా విదేశాలకు కూడా దారి మళ్లించినట్టుగా కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక నానక్రామ్గూడలోని రాజ్ కెసిరెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయంలో అయితే సోదాలు అయితే కొనసాగుతున్నాయి. రాత్రి వరకు కూడా ఈ సోదాలు అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం 7 మందికి పైగా అయితే సిట్టు అధికారుల బృందం అయితే సోదాలు కొనసాగిస్తుంది. సోదాలు పూర్తయిన తర్వాత అయితే దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ సోదాల్లో అయితే సిట్ అధికారులు మరిన్ని కీలక ఆధారాలు అయితే సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. తెలంగాణలో పనులు ఆంధ్ర వాళ్లకు ఇవ్వడం తగునా అంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు. తెలంగాణలో రుత్విక్ ప్రాజెక్టుకి రోడ్డు పనుల నిమిత్తం 1660 కోట్ల రూపాయల నామినేషన్ వరకు సీఎం రేవంత్ ఇచ్చారని కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రుత్విక్ ప్రాజెక్టుకు తనకు సంబంధం ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ఆ ప్రాజెక్టుతో తనకు ఏ సంబంధం లేదన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బురద చల్లారని, తనపై మాజీ మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో తన ఇంటికి వచ్చి కలిసిన విషయం మర్చిపోయారని కేటీఆర్ను ఉద్దేశించి అన్నారు. 2 ప్యాకేజీలు అయితే ఒకటి ఎల్ఎన్టీకి, ఒకటి రిత్విక్కి ఉన్నాయి. చాలా మంది పోటీ చేశారు. దానికి కూడా దాదాపు 3 నెలలు అయింది. రిత్విక్ ప్రాజెక్ట్స్లో నేను డైరెక్టర్ కాదు, నేను మేనేజ్మెంట్లో లేను. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే లేదు. రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారయ్యింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బందులు, దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి? నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి, నువ్వు చేసే బిహేవియర్ ఏంటి? వాళ్ళెవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్ భూములు తాకట్టు పెట్టి దానికి నాకి లింక్ పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా? అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? నువ్వు లిస్టు తీద్దామా? తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు, మిగతా వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు? కూర్చొని డిబేట్ పెట్టుకుందామా? నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్కైనా సరే, తెలంగాణ భవన్కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం. మీడియాలో ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎందుకు అంత అక్కసు? ఇన్ని వర్కులు నీ ఇష్టంతో నువ్వు ఎవరనుకుంటే వాళ్ళకి ఇచ్చేసావా? దానికి ఒక ప్రాసెస్ ఉంది. టెండర్లు పిలుస్తారు. ఎవరు తక్కువ కోడ్ చేస్తే వారికి ఇచ్చే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా నాకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి స్నేహితుడని నాకు వర్క్ ఇచ్చినారని చెప్పేదానికి అయింది కదా. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రిత్విక్ ప్రాజెక్ట్స్ తుపాకులగూడెము 2000 కోట్ల రూపాయలు పనిచేసింది. అప్పుడు మీరు ఇచ్చారా? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ, సిబిఐ రాకుండా లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ, ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తాను. అవును, రేపు కలిస్తే ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో టీడీపీ, బీజేపీ హైదరాబాద్లో, తెలంగాణలో కలిపి పోటీ చేయించాము. దానికి నీకెందుకు బాధ? రేపు మళ్ళీ బీజేపీ, టీడీపీ తెలంగాణలో ఏమన్నా అలయన్స్ పెట్టుకుంటారేమో, పెట్టుకుంటే బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో నా పైన, అది బీజేపీ టీడీపీ ఒత్తు పెట్టుకుంటున్న ఉద్దేశంతో నీకు ఎక్కడో భయం పుట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు.
కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటే ఎవరన్నా దేశంలో ప్రపంచంలో నమ్మేవాళ్ళు ఉన్నారా? గత వైసీపీ హయాంలో కనపడని అవినీతి అక్రమాలు జరిగాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. మద్యం, ఇసుక, ప్రభుత్వ భూముల్లోనూ వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. కోనసీమ జిల్లా రాయవరం మండలం చిల్లూరులో 3.68 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి పయ్యావుల కేశవ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాది ప్రగతి గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు. అవినీతిని కనపడకుండా చేశారు. అది మద్యంలో కావచ్చు, ఇసుకలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ భూముల్ని డిఫామ్ పట్టాల్ని తమ వాళ్ళ పేరు మీదకు మార్చుకునే రకంలో కావచ్చు, కనపడకుండా జరిగినటువంటి దోపిడీ చాలా ఉంది. రాష్ట్రం ఆర్థికంగా అప్పు తీసుకోలేని స్థితికి దిగజారింది. ఎవరి పాపం ఇది? మీ పాపం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఇంకా రాష్ట్రం 5వ 10వ అప్పు పుడుతోంది అని అంటే కేవలం బ్రాండ్ చంద్రబాబు వల్ల. మీరు ఇవాళ ట్వీట్లు ఎవరో రాసిస్తే పెట్టే ట్వీట్లు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మూలాలు ఎక్కడున్నాయో వెళ్ళండి. మావోయిస్టులందరూ 7 నెలల్లోగా లొంగిపోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు. విజయవాడలో డీజీపీ గుప్తా ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో సీనియర్ మావోయిస్టు దంపతులు నాగరాజు, అరుణ ఉన్నారని, వీరిపై 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు డీజీపీ తెలిపారు. నాగరాజు, అరుణ దంపతులకు తక్షణ ఉపశమనంగా 40,000 రూపాయలు ఇచ్చామన్నారు. ఏఓబీ పరిధిల డంపు నుంచి పోలీసులు భారీగా ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు లొంగిపోయి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీజీపీ గుప్తా పునరుద్ఘాటించారు. సీనియర్ కార్డర్స్ మన స్టేట్ నుంచి ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్న వాళ్ళు సరెండర్ అయినారు. ఫస్ట్ ఇస్ నాగరాజు అలియాస్ కమలేష్. ఈజ్ ద స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ అండ్ ఇన్ చార్జ్ ఫర్ ద ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ. ఈజ్ నేటివ్ ఆఫ్ పోరంకి విలేజ్, పెనుమలూరు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. దాదాపు ఒక 34-35 ఇయర్స్ పార్టీలో పనిచేస్తున్నారు. సో ఈరోజు సరెండర్ అవుతున్నారు. ఆయనతో పాటు ఆమె భార్య అరుణ, ఈయన కూడా సీనియర్ కార్డర్ పార్టీలో, డివిజనల్ కమిటీ మెంబర్స్ అండ్ ఇన్ఛార్జ్ ఫర్ ద మొబైల్ అకాడమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఈస్ట్ బస్తర్, గుడూరు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. ఈయన ఆమె కూడా సరెండర్ అవుతుంది. ఈయన దాదాపు ఒక 30 ఇయర్స్ పార్టీలో పనిచేశారు. రీజన్ ఏం చెప్పారంటే సరెండర్కి ఫ్రస్ట్రేటెడ్ విత్ ద పార్టీ ఐడియాలజీ అండ్ పార్టీ. నాగరాజు మీద ఒక 20 lakhs రివార్డ్ ఉంది. అరుణ హ్యాస్ 5 lakhs రివార్డ్. 20 మెంబర్స్ ఇంకా ఛత్తీస్గఢ్ మిగతా స్టేట్స్ లో పనిచేస్తున్నారు, సీనియర్ కార్డర్స్. సో వాళ్ళు కూడా అపీల్ చేస్తున్నాము, మీరు రండి, సరెండర్ అయ్యండి. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 డీఎస్పీలు దుర్మరణం చెందారు. విధుల్లో భాగంగా విజయవాడలోని హెడ్ క్వార్టర్స్కు వెళ్లి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై పడింది. రోడ్డుపై పడిన కారును వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టడంతో ఘటనలో 2 డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ఏఎస్పీ హెడ్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది. అక్కడి నుంచి రోడ్డు అవతలి వైపుకి ఎగిరిపడింది. హైదరాబాద్ నుంచి వచ్చే లారీ కారును ఢీకొట్టింది. కారు పల్టీలు కొట్టి నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు అక్కడికక్కడే మృతి చెందారు. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ ప్రసాదరావు, డ్రైవింగ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ నరసింహరాజు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఏఎస్పీ దుర్గాప్రసాద్కు పక్కటెముకలు, కాలు ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. డ్రైవర్ నరసింహరాజు భుజం ఫ్రాక్చర్ అయినట్లు వివరించారు. అయితే ఇద్దరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని కామినేని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. డీఎస్పీల మృతదేహాలను చౌటుప్పల్లోని శవాగారానికి తరలించారు. ఇద్దరు దుర్మరణం చెందినటువంటి 2 డీఎస్పీలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఐఎస్డబ్ల్యూలో పనిచేస్తున్నారు. ఆ డ్యూటీ నిమిత్తం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. రాత్రి హైదరాబాద్ బయలుదేరి విజయవాడ వచ్చే మార్గ మధ్యంలో చౌటుప్పల్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అయితే అందులో ఉన్నటువంటి మిడిల్లో కూర్చున్నటువంటి 2 చనిపోవడం జరిగింది.
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు అధికారులు హైదరాబాద్లోని ఏపీ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడలోని ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్కు వెళ్లి తిరిగి హైదరాబాద్లోని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వస్తుండగా ప్రమాదం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా ఇద్దరు డీఎస్పీలు మృతి చెందడంతో పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావులు మృతి చెందడం పట్ల సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధుల్లో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమని లోకేష్ అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హోంమంత్రి అనిత ప్రమాదంపై ఉన్నతాధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రులు అచ్చెన్న, అనగాని, కొట్టిపాటి రవికుమార్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గోవా ప్రథమ పౌరుడిగా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. గోవా రాజ్భవన్లో ఈ ఉదయం 11:30 గంటలకు ఆ రాష్ట్ర గవర్నర్గా అశోక్ గజపతిరాజుతో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఆయన మంత్రివర్గ సహచరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఏపీ శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ ఎంపీలు అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజుకు పోలీసులు గౌరవవందనం సమర్పించారు. ఆ తర్వాత గోవా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య నేతలు అశోక్ గజపతిరాజుకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. Puspati Ashok Gajpati Raju, do swear in the name of God that I will faithfully discharge the functions of the Governor of Goa and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Goa. గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన పూసపాటి అశోక్ గజపతిరాజుకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అశోక్ గజపతిరాజు ఏ పదవి చేపట్టినా హూందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారని సీఎం అన్నారు. నూతన బాధ్యతలను కూడా అంతే అంకిత భావంతో నిష్పక్షపాతంగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రపంచ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణ కొనసాగుతోంది. తాజాగా ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో 75% మంది మద్దతుతో అత్యంత విశ్వసనీయత కలిగిన నేతగా ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఎన్నో యుద్ధాలు ఆపారంటూ గొప్పలు చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44%తో 8వ స్థానానికి పరిమితమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనత సాధించారు. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో అత్యంత విశ్వసనీయత కలిగిన నేతగా మోదీ మొదటి స్థానంలో నిలిచారు. జూలై 4 నుంచి 10 మధ్య నిర్వహించిన సర్వేలో ఆయనకు 75% మంది మద్దతు ప్రకటించారు. ఆ వివరాలను బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్లో పోస్ట్ చేశారు. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసించే నేతగా ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారని ఆయన కొనియాడారు. భారత సురక్షితమైన నాయకుడి చేతుల్లో ఉందని మాలవీయ అన్నారు. 59%తో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ రెండో స్థానంలో నిలవగా 57%తో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, 56%తో కెనడా ప్రధాని మార్క్ కార్నీ వరుసగా 3-4 స్థానాలు దక్కించుకున్నారు. ఎన్నో యుద్ధాలు ఆపానంటూ గొప్పలు చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44%తో 8వ స్థానానికి పరిమితమయ్యారు. గ్లోబల్ లీడర్ సర్వే అంతర్జాతీయ వేదికపై మోదీకి కొనసాగుతున్న ప్రజాదరణను చాటి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నేతగాను ప్రధాని మోదీ పలుమార్లు తొలి స్థానంలో నిలిచారు. 2021 సెప్టెంబర్లో మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ప్రధానికి 70% మద్దతు లభించింది. 2022 ప్రారంభంలో 71%తో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఏప్రిల్, సెప్టెంబర్, డిసెంబర్లో నిర్వహించిన సర్వేలో 76% మద్దతు లభించింది. 2024 ఫిబ్రవరిలో 78%తో మరోసారి ప్రధాని అగ్రస్థానానికి చేరుకున్నారు.
భవిష్యత్తు ముప్పును ఎదుర్కొనేందుకు సైన్యంలోని అన్ని విభాగాలతో కలిపి రుద్ర అనే విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు సైనిక దళాల అధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. సరిహద్దుల్లో శత్రువును ఆశ్చర్యపరిచేలా ఎప్పుడు సన్నద్ధంగా ఉండేందుకు భైరవ్ యూనిట్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించేది లేదని ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టి సందేశం పంపామన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రతిస్పందన నిర్ణయాత్మకంగా ఉంటుందని చాటి చెప్పినట్లు జనరల్ ద్వివేది పేర్కొన్నారు. శత్రుమూకల ఆట కట్టించేలా భవిష్యత్తు ముప్పును ఎదుర్కొనేలా ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ను ఏర్పాటు చేసినట్లు సైనిక దళాల అధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. రుద్ర అని నామకరణం చేసినట్లు తెలిపారు. రవాణాతో పాటు యుద్ధంలో సాయం అందించేందుకు దాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్లోని కార్గిల్ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం సైనిక దళాలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన సైన్యం ప్రస్తుత సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోవడంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉండేలా రుద్ర యూనిట్ను ఏర్పాటు చేసినట్లు జనరల్ ద్వివేది వెల్లడించారు. పదాతి దళం, యాంత్రిక పదాతి దళం, సాయుధ యూనిట్లు, పిరంగి దళం, ప్రత్యేక దళాలు, మానవరహిత వైమానిక వ్యవస్థలు అందులో ఉంటాయన్నారు. సరిహద్దులో శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేందుకు భైరవ్ పేరుతో ప్రత్యేక దాడుల విభాగం, లైట్ కమాండో యూనిట్ను ఏర్పాటు చేసినట్లు జనరల్ ద్వివేది తెలిపారు. भारत की संप्रभुता, अखंडता या जनता को क्षति पहुंचाने की योजना बना रही हैं, उन्हें करारा जवाब दिया जाएगा। और आज की भारतीय सेना न केवल वर्तमान चुनौतियों का सफलतापूर्वक सामना कर रही, बल्कि हम नित्य प्रतिदिन एक परिवर्तनशील, आधुनिक और भविष्य उन्मुख शक्ति के रूप में तेजी से अग्रसर हो रहे हैं। इसके अंतर्गत रुद्र के रूप में नई ऑल आर्म्स ब्रिगेड का गठन किया जा रहा है, जिसका सैंक्शन मैंने कल ही दिया है, जिसमें इन्फेंट्री, मैकेनाइज्ड इन्फेंट्री, आर्मर्ड यूनिट्स, आर्टिलरी, स्पेशल फोर्सेज, अनमैन्ड एरियल सिस्टम जैसे फाइटिंग कंपोनेंट्स को एक साथ रखा जाएगा। ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన తెచ్చారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని కలిసివేసిందన్నారు. ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదాన్ని సహించేది లేదనే గట్టి సందేశాన్ని పాకిస్తాన్కు ఇచ్చామని ఆర్మీ చీఫ్ తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసం, ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ వల్లనే అది సాధ్యమైందన్నారు. ఐక్యత, సార్వభౌమత్వాన్ని సవాల్ చేయడంతో పాటు ప్రజలకు హాని చేయాలని చూసేవారికి సరైన సమాధానం చెప్పామన్నారు. పాక్లోని ఉగ్రమూకల సదుపాయాలను నేలమట్టం చేయడంతో పాటు ఆ దేశ దుందుడుకు చర్యలను కూడా అరికట్టామని, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ నిర్ణయాత్మకమైన విజయం సాధించిందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అన్నారు.